ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. కీర్తనలు 25వ అధ్యాయము 4వ వచనము. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము. చాలా కష్టం అండి, ఈ ప్రార్థన చేయడం చాలా కష్టం. కారణం ఏంటి అంటే, ఉదయం లేచినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ దేవునికి సలహాలు ఇచ్చేవారే తప్ప దేవునికి వారి జీవితాన్ని సమర్పించినటువంటి వారు చాలా తక్కువ. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఈ మాటలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అర్థం ఏంటి అంటే, కంప్లీట్గా దేవునికి సరెండర్ అవ్వడం. ప్రభువా, నా మార్గములు, నా ఆలోచనలు, నా తలంపులు, నా ఉద్దేశములు కానే కాదు, మీ ఆలోచనలు, మీ చిత్తము, మీ ఉద్దేశము తెలియజేయండి ప్రభు అని ప్రార్థన చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేస్తారా? మిమ్మల్ని సూటిగా ఒక మాట అడుగుతున్నాను. ఎప్పుడైనా మీ జీవితంలో ప్రభువా నీ మార్గములు ఏంటో నాకు తెలియజేయి ప్రభువా అని ప్రార్థన చేశారా? కింద మరొక మాటను చదువుతాను చూడండి. యెహోవా నీ మార్గములను మాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. ప్రభువా నీ ఉద్దేశం ఏంటి నా జీవితంలో? మీ యొక్క ప్రణాళిక ఏంటి ప్రభువా నా జీవితంలో? నేను ఏ మార్గం గుండా వెళ్ళాలి ప్రభువా? నీ మార్గములు నాకు తేటపరచండి ప్రభువా, నాకు తెలియజేయండి ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు మీ కొరకు ఒక అద్భుతమైనటువంటి మార్గమును దేవుడు సిద్ధపరిచిన్నాడు. దేవుడు మీ కొరకు ఒక గ్లోరియస్ డెస్టినేషన్ నుంచి ఉన్నాడు. నమ్మితే ఒకసారి ఆమేన్ చెప్తారా? దేవుడు మీ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి బ్యూటిఫుల్ డెస్టినేషన్ని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. దేవుడు అందరికీ ఈ విషయాన్ని తెలియజేయండి. ఎవరైతే ప్రభువా నీ మార్గము నాకు తెలియచేయండి ఈరోజు అని ప్రార్థన చేస్తారో వారి దేవుడు చక్కని శ్రేష్టమైన, మరొక మాట చెప్తున్నాను, వారు ఎరుగని మార్గంలో దేవుడు వారిని నడిపించబోతా ఉన్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములన్నిటిలో ప్రభు జయమును అనుగ్రహించమని, ఎవరైతే ఈరోజు నీ మార్గంలో మమ్మల్ని నడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తారో చక్కని శ్రేష్టమైన మార్గంలో వారిని నడిపించుమని, నేనే మార్గం అన్నావు ప్రభువా, నైనా నీతి మార్గంలో నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.